హాయ్ అండి, నేను డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఇది చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా మనము న్యూస్లో, ప్రతి న్యూస్ ఛానల్లో బాగా ఉదరగొట్టేస్తున్న హెచ్ఎంపివి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, దానివల్ల వచ్చే మనకు సీవియర్ రెస్పిరేటరీ ఇల్నెస్ గురించి చెప్తున్నారు. మళ్ళీ కోవిడ్ వచ్చిందని రకరకాల ట్యాగ్ లైన్స్తో పెడుతున్నారు. దీని గురించి జనాలు దే ఆర్ మోర్ వరీడ్, మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుందని. సో హెచ్ఎంపివి అనేది ఒక కొత్త వైరస్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే సీజన్ క్లైమేట్ మారుతుండో, కోల్డర్ క్లైమేట్స్లో ఇట్లాంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఫ్లూ లాంటి సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. ఫీవర్ రావడం, కోల్డ్, మనకు బాగా జలుబు చేసి ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఉండడం, కొంతమందిలో న్యూమోనియా లాగా కూడా రావచ్చు. ఇది ఎలాంటి ఫ్లూ మనకు ఎఫెక్ట్ అయినట్టుగానే చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో, గర్భిణీ స్త్రీలలో, ఎవరైతే కీమోథెరపీ, రేడియేషన్ మీద ఉన్నారో, అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏదో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి కావాల్సిన మెడిసిన్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ రెస్ట్, దీనితో సాధారణంగా తగ్గిపోతుంది. వెరీ రేర్ కేసెస్లో, 1% కంటే తక్కువ కేసెస్లో మాత్రమే సీవియర్ కాంప్లికేషన్స్ రావచ్చు. సో వాళ్లకు ఎలాగో జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు పాటించండి అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ రెస్ట్. మంచి లైఫ్ స్టైల్తో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.